జోహార్ జోహార్. సాధిస్తాం సాధిస్తాం ఆయన ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. సాధిస్తాం సాధిస్తాం ఆయన ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. పి సుబ్బరాయుడు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందరూ కలిసి టీచర్లతో సహా దాదాపు 1,00,000 మంది పైచీలకు సమ్మెబాట చేపట్టారు. ఇవాళ అంగన్వాడీలు అడుగుతున్నటువంటివి గొంతెమ్మ కోరికలు ఏం కావు. గతంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి, మీ నాన్నగారి వారసత్వాన్ని మాట తప్పకుండా మడమ తిప్పకుండా అమలు చేయండి అని చెప్పి 4.5 సంవత్సరాలుగా మీ సచివాలయం కార్యాలయాల మెట్లెక్కి అలసిపోయాము. ఇంకా మేము వల్ల కాదు, మాకున్నటువంటి ఏకైక ఆయుధం సమ్మె మాత్రమే అని చెప్పేసి వాళ్ళ సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి. సమ్మెకు ముందు కూడా 1 నెల పాటు వీరికి సమ్మె నోటీసులు ఇచ్చి చర్చలు జరిపి సమ్మెకు పోకుండా నివారించండి అని చెప్పి కూడా ఇవాళ ఏఐటీసీ, ఐఎఫ్టీయూ, సిఐటియు తదితర కార్మిక సంఘాలన్నీ కలిసి విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం లెక్కలేనితనంతో ఇవాళ సంక్షేమ పథకాల మీదే తాను ఆధారపడి నిలబడతానని చెప్పేసి ఉద్యోగులను, కార్మికులను ఇవాళ చిన్నచూపు చేసినటువంటి పరిస్థితి. పైపెచ్చు ఇవాళ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము ఎక్కడ కూడా మీకు వచ్చే వేతనాలు మీరు ఈ 4.5 ఏళ్లలో సంపాదించిన ఆస్తి అంతా మాకు కావాలని చెప్పి మేము అడగట్లా. అంగన్వాడీ కార్యకర్తలు 5,000 తమ నోళ్ళ లేకపోవడానికి వేతనాలు పెంచండి లేదా ధరలను తగ్గించండి అని చెప్పేసి ఇవాళ సమ్మెబాట పడతా ఉన్నారు. మీరే ఇచ్చారు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ఈ 4.5 ఏళ్ళు సరిపోలేదా? ఇంకో 40 ఏళ్ళు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. అలాగే సాంఘిక భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ మా కుటుంబాలు మేము రిటైర్ అయినటువంటి తర్వాత క్యాష్ తీసుకోవడానికి కూడా మాకు ఒక భద్రత గ్రాట్యుటీ ఇవ్వండి అంటే ఇంకా దాని మీద కూడా మీనమేషాలు లెక్క వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నెల నెల వేల కొద్ది పెన్షన్లు తీసుకునే మీరు, రెండోసారి ఎమ్మెల్యే అయితే మరో 30,000 పెంచుకొని 80,000 తీసుకునే మీరు, మాకు 8,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మీకు ఎక్కడ ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు మా న్యాయమైన కోరికలపైన మేము ఆందోళన చేస్తూ ఉంటే తిరిగి వీటిని కొనసాగించాలని చెప్పి పథకాలు వచ్చాయి, ఇవన్నీ టెకంబరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ల ద్వారా బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. విఆర్ఓల ద్వారా సచివాలయాలు పాల్గొట్టడానికి దోపిడీగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏఐటీసీ, సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే అవసరమైతే ప్రత్యక్షంగా సెంటర్ల దగ్గర మేము కూడా నిలబడి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన వాగ్దానం మేరకు కనీస వేతనాలు ఇస్తూనే ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి సామాజిక హోదా, భద్రత అనేది కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరి రోజక్క మాత్రం మాట్లాడేటప్పుడు ఏం తింటావక్క అని మీడియా వాళ్ళు అడిగితే పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ తింటాను, మధ్యాహ్నం పీతలు తింటా, రొయ్యలు తింటా, ఇంకోటి చికెన్ నాటుకోడి తింటా అని చెప్తుంది. మరి అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళు పంచే గుడ్లు కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వేతనాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సమసమాజ వ్యవస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి లబ్ధి పొందడానికి వారి కార్యకర్తలకు ఉపయోగపడేదే కానీ ఎక్కడ ఉద్యోగ కార్మికులకు కాదని చెప్పేసి మేము ఏఐటీసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాలుగా చెప్తా. ఇప్పటికైనా సమ్మె విరమణ కోసం మీరు చేసుకోవాల్సినటువంటి చర్యలు సామరస్యంగా ఒక బేరసారాల చట్టం అయితే ఏదేదో పారిశ్రామిక వివాదాల చట్టం ఉందో ఆ చట్టం మేరకు మీరు కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఇతర వర్గాలను కూడా కూడగట్టుకుంటాం. అప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. పి సుబ్బరాయుడు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందరూ కలిసి టీచర్లతో సహా దాదాపు 1,00,000 మంది పైచీలకు సమ్మెబాట చేపట్టారు. ఇవాళ అంగన్వాడీలు అడుగుతున్నటువంటివి గొంతెమ్మ కోరికలు ఏం కావు. గతంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి, మీ నాన్నగారి వారసత్వాన్ని మాట తప్పకుండా మడమ తిప్పకుండా అమలు చేయండి అని చెప్పి 4.5 సంవత్సరాలుగా మీ సచివాలయం కార్యాలయాల మెట్లెక్కి అలసిపోయాము.
ఇంకా మేము వల్ల కాదు, మాకున్నటువంటి ఏకైక ఆయుధం సమ్మె మాత్రమే అని చెప్పేసి వాళ్ళ సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి. సమ్మెకు ముందు కూడా 1 నెల పాటు వీరికి సమ్మె నోటీసులు ఇచ్చి చర్చలు జరిపి సమ్మెకు పోకుండా నివారించండి అని చెప్పి కూడా ఇవాళ ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సిఐటియు తదితర కార్మిక సంఘాలన్నీ కలిసి విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం లెక్కలేని ధనంతో ఇవాళ సంక్షేమ పథకాల మీదే తాను ఆధారపడి నిలబడతానని చెప్పేసి ఉద్యోగులను, కార్మికులను ఇవాళ చిన్న చూపు చేసినటువంటి పరిస్థితి. పైపెచ్చు ఇవాళ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము ఎక్కడ కూడా మీకు వచ్చే వేతనాలు మీరు ఈ 4.5 ఏళ్లలో సంపాదించిన ఆస్తి అంతా మాకు కావాలని చెప్పి మేము అడగట్లా. అంగన్వాడీ కార్యకర్తలు 5,000 తమ నోళ్ళ లేకపోవడానికి వేతనాలు పెంచండి లేదా ధరలను తగ్గించండి అని చెప్పేసి ఇవాళ సమ్మె బాట పడతా ఉన్నారు. మీరే ఇచ్చారు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ఈ 4.5 ఏళ్ళు సరిపోలేదా? ఇంకో 40 ఏళ్ళు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. అలాగే సాంఘిక భద్రత పిఎఫ్, ఈఎస్ఐ మా కుటుంబాలు మేము రిటైర్ అయినటువంటి తర్వాత గ్రాంట్స్ తీసుకోవడానికి కూడా మాకు ఒక భద్రత గ్రాట్యుటీ ఇవ్వండి అంటే ఇంకా దాని మీద కూడా మీనమేషాలు లెక్క వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నెల నెల వేల కొద్ది పెన్షన్లు తీసుకునే మీరు, రెండోసారి ఎమ్మెల్యే అయితే మరో 30,000 పెంచుకొని 80,000 తీసుకునే మీరు మాకు 8,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మీకు ఎక్కడ ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు మా న్యాయమైన కోరికలపైన మేము ఆందోళన చేస్తూ ఉంటే తిరిగి వీటిని కొనసాగించాలని చెప్పి పథకాలు వచ్చాయి, ఇవన్నీ టెకంబరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ల ద్వారా బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. విఆర్ఓల ద్వారా సచివాలయాలు పాల్గొట్టడానికి దోపిడీగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏఐటీయూసీ, సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే అవసరమైతే ప్రత్యక్షంగా సెంటర్ల దగ్గర మేము కూడా నిలబడి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన వాగ్దానం మేరకు కనీస వేతనాలు ఇస్తూనే ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి సామాజిక హోదా, భద్రత అనేది కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరి రోజక్క మాత్రం మాట్లాడేటప్పుడు ఏం తింటావక్క అని మీడియా వాళ్ళు అడిగితే పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ తింటాను, మధ్యాహ్నం పీతలు తింటా, రొయ్యలు తింటా, ఇంకోటి చికెన్ నాటుకోడి తింటా అని చెప్తుంది. మరి అంగన్వాడీ కార్యకర్తలకు వాళ్ళు పంచే గుడ్లు కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వేతనాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సమసమాజ వ్యవస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి లబ్ధి పొందడానికి వారి కార్యకర్తలకు ఉపయోగపడేదే కానీ ఎక్కడ ఉద్యోగ కార్మికులకు కాదని చెప్పేసి మేము ఏఐటీయూసీ, సిఐటియు తదితర కార్మిక సంఘాలకు చెప్తా. ఇప్పటికైనా సమ్మె విరమణ కోసం మీరు చేసుకోవాల్సినటువంటి చర్యలు సామరస్యంగా ఒక బేరసారాల చట్టం అయితే ఏదేదో పారిశ్రామిక వివాదాల చట్టం ఉందో ఆ చట్టం మేరకు మీరు కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఇతర వర్గాలను కూడా కూడగట్టుకుంటాం. అప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు ఆర్ లక్ష్మీదేవి, జిల్లా అధ్యక్షురాలిని. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాలలోని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ప్రాజెక్ట్ ఆఫీసులో కానీ ఈరోజు సమ్మె చేస్తున్నాం. సమ్మె ఎందుకు చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా అదనపు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని అతనే పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో 13,000 డబ్బులు ఇస్తా అంటే ఇక్కడ 10,500 మాకు సరిపోవడం లే అని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకోకుండా అంగన్వాడీ మీద దాడి చేస్తున్నది. ఏ ప్రభుత్వాలైనా మేము అంగన్వాడీలు మేము ఈరోజు కొత్త కాదు ధర్నా చేయడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా మమ్మల్ని అంగన్వాడీ వాళ్ళు కూడా సత్తా అంటే ఏదో చూపించాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మహిళా పోలీసుల దాడి కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే అంగన్వాడీల సెంటర్లు పగలగొట్టడం అంటే ఏ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వ పాలనే మేము చూస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుదలుచున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరు చెప్పిన హామీని నెరవేర్చమన్నాం. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, మినీ వాళ్ళని మెయిన్ సెంటర్గా మార్చాలని, 40 సంవత్సరాలను 50 సంవత్సరాలను హెల్ప్లకు ప్రమోషన్ ఇవ్వాలని, ఇది ఒక్కటే మేము కోరుతుంటే మేము గొంతెమ్మ కోరికలని అంటున్నారు. ఈరోజు నిన్న చర్చలు పిలిచారు కానీ చర్చల్లో అన్ని హామీలు చేస్తున్నారు కానీ దాన్ని మేము జీవో అడుగుతున్నాం. జీవో మాటలు కూడా మాట్లాడడం లేదు కానీ మీకు జీతాలు పెంచలేము అని మాకు నిన్న చర్చల్లో కూడా విఫలమైనాయని, మేము సమ్మె విరమించుకోకుంటే మీ ఉద్యోగాలు తీస్తామని భయభ్రాంతులు చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. మీకు అంగన్వాడీల మీద చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి. వెంటనే మాకు జీతాలు 26
26,000 జీతాలు ఇవ్వండి అని ఎంత మొరబెట్టుకున్నా కూడా మొండి వైఖరిని మా మీద అధికారుల నుంచి, మహిళా పోలీసుల నుంచి, సచివాలయం నుంచి చాలా దాడి ఎక్కువైపోయింది. ఇప్పుడు మహిళా పోలీసులు సెంటర్లు తాళాలు పౌళ్ళు కొట్టి ఇప్పుడు వాళ్ళు పాలు గుడ్లు పంచుతామని ఎన్నో అంగన్వాడీలను మేము తీసేసినాం, మేమే ఆ సెంటర్లో కూర్చొని మేమే పంచుతామని పెత్తనం మా మీద ఎక్కువ చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆడవాళ్ళు ఉసురు ఎలా వేసుకుంటారో మాకు అర్థం కావడంలే. మేము ఒక చెల్లిలా మీకు అక్కలాగా మీకు హామీ నెరవేరుస్తాం, మా ప్రభుత్వం వస్తే ఎన్నో మీకు హామీలు నెరవేరుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇప్పుడు నిలబెట్టుకోవయ్యా అంటే అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పాలు అయితేనే కూడా ఆయన కొద్దిగా మీరు ఏమన్నా చేసుకోపోండి కానీ మేము మీకు జీతాలు పెంచడం అనే మొండి వైఖరిని విడనాలని మేము అడుగుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేమేమో గొంతమ కోరికలు కోవడం లేదు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు కడుపు మాకు రగిలి ఈ సమ్మెలో మేము బాట పడినాము. మాకేమి ఈ సమ్మె మేము కొత్త కాదు. ఏమో ఆయన తాటాకు చెప్పట్లకు మేము అద్దరము బెదరము. ఎంత మాకు ఒత్తిడిలు ఉన్నా కూడా ఈ సమ్మెను జయప్రదం చేసి మా కనీస వేతనం 26,000 జీతం సాధించుకుంటాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ సాధించుకుంటామని ఈ సభాముఖంగా మీ సమ్మెలో మేము మాటలు తలుచుకుంటున్నాం.